మన కల్చర్ మన థాట్ ప్రాసెస్ హిందూయిజం కానీ మన థాట్ కానీ ఎక్కడ వదులుకోలేదు. దట్ ఈస్ ట్రూత్. అండ్ వీ మేక్ షూర్ ఇండియా కెన్ స్ట్రైక్ ఎనీబడి వితౌట్ గెటింగ్ స్ట్రైక్. దానికి ఒక క్రెడిట్ తీసుకునేందుకు సూపర్ పవర్లు సో కాల్డ్ టు క్రెడిట్. వాళ్ళకే ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉన్నది. మనం ఇంకా మనమే క్రెడిట్ తీసుకోలేదు. మేము నవ్వేసిపోయేసాడు ప్రధానమంత్రి. కరెక్టా? సో ఇండియా ఈజ్ ఆల్రెడీ ఏ సూపర్ పవర్. ఆ కాల తస్మైన్ నమ్మాని ఎప్పుడు ఏ టైంలో వచ్చినప్పుడు వీఆర్ ఆల్రెడీ రెడీ అండి. ఇంతకంటే ఒక గ్రేటెస్ట్ ప్రూఫ్ మనకు వద్దండి. ఇంతకంటే సెక్యూర్డ్ నేషన్ లేదండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, వితౌట్ టేకింగ్ ఎనీబడీస్ హెల్ప్ అండి. ట్రూ. వీ అగ్రీడ్ నాట్ టు డిస్అగ్రీ. ప్రపంచ దేశాంతో మాట్లాడాము, సేయింగ్ దట్ మనం చేసింది కరెక్ట్ యాజ్ పర్ అవర్ UN రెజల్యూషన్. అయితే టిపికల్గా చూస్తే మన యుద్ధం ఎలా జరిగింది, యుద్ధం జరిగేప్పుడు సేఫ్ గార్డింగ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ ఈస్ ది లా ఆఫ్ ది ల్యాండ్. UN రెజల్యూషన్లో క్లియర్గా ఇచ్చారు, యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ అండ్ యువర్ ఇంట్రెస్ట్ని. సో అది మా కర్తవ్యంగా చేశాం. అది చేసే కాలంలోనే పక్కన వాడికి నొప్పి కూడా అనేది ఒక మన చాలా ఏండ్లో ఒక ఇది బై రూల్ మనం అది చేయలేదు. ఓకే. సెకండ్ థింగ్, మనకు కూడా ఒక నొప్పి రాలేదు. కాస్ట్ ఆఫ్ వార్ అంటే 1/4 ఆఫ్ ది కాస్ట్. ముందరంతా మనం 10-20 వార్లు చేసామండి. విపరీతం కాస్ట్ అవుతుంది. ఒక కాస్ట్ అయినప్పుడు మన ఇంప్లికేషన్ ఎవరికి వస్తుంది? ఇండియన్ ఎంప్లాయ్ ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఈసారి ఏమి రాలేదండి. వాట్ వాజ్ యువర్ పోస్ట్ వార్ ఇంప్లికేషన్? 0. మీన్స్ యూ ఆర్ నాట్ గాట్ డెస్ట్రాయిడ్. అవర్ సెన్స్ ఆఫ్ ఫేసింగ్ ఎ వార్ విత్ ఎకనామికల్ ప్రాబ్లమ్ వీఆర్ వెరీ సేఫ్. బికాజ్ మా దగ్గర ఉన్న ఒక కొంచెం స్టోరేజ్ డబ్బుని ఎత్తివేస్తేనే మీరు ఎగిరిపోయారు. దానికి మీకు భోజనము, పాలు, కాఫీ అంతా కట్ చేసి నేను ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర సర్ప్లస్ ఉంది, డిఫెన్స్ బడ్జెట్లో వేస్తే అంటే నువ్వు ఎగిరిపోతావు. నా కామన్ మ్యాన్ హ్యావ్ నో అడిషనల్ బర్డన్. ఏ బిజినెస్ మ్యాన్ హ్యావ్ నో అడిషనల్ బర్డన్. ఈ ఒక వార్ వినింటారండి మనది. ఐ థింక్ యూ అండ్ మీ వుడ్ హర్డ్ అరౌండ్ 10 వార్స్ అండి. దాంట్లో 3 డెవాస్టేటింగ్ వార్స్ అండి. ఆ వార్ అయినాక ఇంప్లికేషన్ ఏమైందంటే ప్రతి ఒక్కటి నాగరికుడికి దండిగా ఇంపాక్ట్ అయింది. మనం భయపడతా ఉంటాం. వార్ వస్తే భయం, వార్ వస్తే నీళ్ళు ఉండదు, వార్ వస్తే డబ్బులు, ఇదేం అవ్వలేదండి. ఈ టైంలో ఎకానమీని కూడా డిస్టర్బ్ కూడా కాలేదు ఈసారి. అసలు మీకు వార్ అయిందే తెలియదండి. ఇప్పుడు టీవీలో వస్తే మీరు అనుకుంటే మనం బోర్ కొట్టిపోయింది 2 రోజులకి. ఏం అదే చెప్తున్నారు. మన రెగ్యులర్గా ఒక 2-3 యోధుల్ని తలుచుకుంటున్నాం. ఆ బాధాకరం మునింది. మన స్టేట్ ఆయన ఒక అబ్బాయిని తలుచుకున్నాం. ఆ నొప్పి ఉంది. అది ఒక్కటి పోయినా మన అన్న తమ్ముడులాగానే ఒక ఫీలింగ్ ఉంది. ఇఫ్ యూ టేక్ ది ఎమోషనల్ క్వశ్చన్ ఆఫ్ ఇట్, ఎకనమిక్ క్వశ్చన్, సోషల్ సెక్యూరిటీ, వీఆర్ నెంబర్ 1. ఇఫ్ యూ కాల్ మీ దట్, వీఆర్ ఆల్రెడీ ఏ సూపర్ పవర్. ఇంతకంటే డిఫరెన్స్ ఆఫ్ సూపర్ పవర్ ఎక్కడా లేదండి. సార్, మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు సన్ ఫార్మాలో కానీ ఫైజర్కి మీరు సీఈఓగా ఉన్నప్పుడు కూడా భారతదేశంలో పెద్దగా ఫార్మాసిటికల్ డెవలప్ కాలేదు అని అన్నారు. ఈరోజు 2025లో ఇండియన్లో ఫార్మాసిటికల్ కాంట్రిబ్యూషన్ ఐ థింక్ 14% జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తుంది ఫార్మాసిటికల్. ఆ రోజు అసలే లేదు, కనీసం రూపాయి పే చేయడానికి కూడా లేని ఫార్మాసిటికల్ ఈరోజు ఇండియన్ జీడిపిలో 14% ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయడం అనేది నాట్ ఏ జోక్. ఈరోజు ఫార్మాసిటికల్ ఈ స్థాయిలో ఎదగటం, భారత్ నిజంగా ఏ ర్యాంక్లో ఉంది, ఫ్యూచర్లో ఫార్మాసిటికల్ భారత్ ఏ స్థాయిలో వెళ్తుంది అంటే ఏం చెప్తారు? సార్, మ్యానుఫ్యాక్చరింగ్లో స్టిల్ వి బికమ్ ద నెంబర్ 1 అండి. ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వరల్డ్ వైడ్గా. మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాక క్వాలిటీ క్వాంటిటీ ఒకటే కాదండి. యూ అండర్స్టాండ్ ద కాస్ట్. సార్, అంటే వరల్డ్లో మనం నంబర్ 1 మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఫార్మాసిటికల్ హబ్ అనొచ్చు భారతదేశాన్ని. ద కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ పారాసిటమాల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్, కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ ఈస్ 1,000th ఆఫ్ ద డిఫరెన్స్ అండి. అంత డిఫరెన్స్. నేను ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ₹1 అంటే ప్రపంచంలో నేను ఎక్కడన్నా వేరే దేశం ₹1000 అండి. సో ఇఫ్ యూ కంపేర్ మీ దట్ వే, నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఇది కానీ, వీఆర్ ఓపెనింగ్ లైక్ ఎనీథింగ్ అండి. 1,000th మనం ప్రైస్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాం అంటే ఈ అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ వీఆర్ హబ్. దట్ వే వీఆర్ నంబర్ 1 వరల్డ్ వైడ్. ఇంకా హబ్. అవునండి. ప్రతి ఒక్కరు సరే ఫ్రమ్ ఎన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టు బికేమ్ ఫస్ట్ అండ్ ఇంపోర్టెడ్. మనం యూస్ టు బి ఇంపోర్టెడ్ కంట్రీ. ఫార్మాలో అక్కడ పోయి తేవాలా, ఇక్కడ పోయి తేవాలా, రా మెటీరియల్ ఏపీఐ తేవాలండి. ఈరోజు మనం టోటలీ రివర్స్ అయిపోయినాం. మనం వీ బికమ్ ఎన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ. దట్ వే వీఆర్ నంబర్ 1. ఇంకా ఎదిగేది అనేది నేచురల్ అండి. బికాస్ లాట్ ఆఫ్ ఆర్డర్స్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ టెక్నికల్ వీ బికమ్ నంబర్ 1. లాస్ట్ టైం నేను ఒక బ్యూరోక్రాట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు హీ సెడ్ మీ దట్ ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే 7 కోట్లు 6 కోట్లు అవుతుందంట. వేరాస్ భారతదేశంలో 10 లక్షలు 50 లక్షల్లోనే అయిపోతుందంట. 100%. దట్ అంత ఎక్విప్మెంట్ ఉంది అనే దాని అర్థం కదా. కాదు, ఎక్విప్మెంట్ కంటే కూడా అఫోర్డబిలిటీ. మీరు ₹1000 చేసే పని నేను ₹100 చేయగలుగుతున్నాను. సో పీపుల్ ఐ కెన్ గెట్ లార్జర్ జాగ్రఫికల్ స్ప్రెడ్. ప్రపంచం నుంచి అందరూ వస్తున్నారు. ఒకటి క్వాలిటీ అండి. ఇండియాలో నంబర్ 1 ఇన్ హెల్త్ కేర్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద కంట్రీ అండి. డాక్టర్స్ వీళ్ళందరూ షైన్ అవని కారణం ఏమన్నా అంటే తండ్రిగా మంది రాలేదండి.
ఎస్. ఇప్పుడు ఒక మంచి డాక్టర్ని నేను నా దగ్గర 100 పేషెంట్లు వస్తే నేను మంచి డాక్టర్ అంటారు, 2 వస్తే డాక్టర్. ఈ 100కు 2కి ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే డబ్బు. పోయినాకనే నేను 2000 రూపాయలు అడిగితే మీరు భయపడే వాళ్ళు ఉంటారు అనేసి. నేను పోయినాక 10 రూపాయలకే చేస్తానంటే నాకు క్యూ ఉంటారు. అంటే క్వాలిటీ ఆఫ్ ది డాక్టర్ నెవర్ చేంజ్ అండి. ద కాస్ట్ ఆఫ్ గోయింగ్ టు ది డాక్టర్ వీఆర్ బికమ్ అఫోర్డబుల్ కంట్రీ అండి. ఒక జోక్ చెప్తానండి. ఒక వ్యక్తి జపాన్లో గాల్ఫ్ ప్లే చేస్తారు. జపాన్లో గాల్ఫ్ ఈజ్ ద నంబర్ 1 గేమ్ అండి. దే ఆర్ క్రేజీ ఫర్ గాల్ఫ్ అండి. ఆ వ్యక్తి ఇండియాకి వచ్చి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఎస్టేట్ బెంగళూరు, వాడు వచ్చి గాల్ఫ్ ప్లే చేసి 1 నెల బైపాస్ చేసి మెడికల్ టూర్ని అందరినీ చుట్టుకొని మళ్ళీ జపాన్కి వాపస్ పోయినాడు అనుకోండి సార్, హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో వాడికి అన్నీ అయిపోతుంది సార్. ఇన్ని లగ్జరీస్ చూసి కూడా ఇన్ని చూసి ఆ బైపాస్ చేసుకొని సక్సెస్ఫుల్గా పోతే కూడా ప్లేయింగ్ గాల్ఫ్ ఇన్ జపాన్కు 200 times మోర్ అండి. మరి అక్కడ ఎందుకంటే గాల్ఫ్ పడతాడు, ఇండియాకి వచ్చి గాల్ఫ్ ప్లేస్ చేసి వాడు ఆరోగ్యం చూసుకొని దేవస్థానం చూసుకొని మళ్ళీ రిటర్న్ పై సేఫ్గా పోతున్నాడు. అదే గాల్ఫ్ పడితే అదే అన్నీ ఉంది. ఇంకా సగం డబ్బులతో తీసుకొని వెళ్ళొచ్చు. విత్ ఆల్ దీస్ థింగ్ హాఫ్ ది ప్రైస్. అక్కడ ఓన్లీ బైపాస్కే 3 times ఉంది. వీఆర్ బికమ్ ది హబ్ ఆఫ్ ఫార్మాసిటికల్ హెల్త్ కేర్ 360 degree అండి. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఫార్మా అండ్ టాకింగ్ అబౌట్ హబ్ ఆఫ్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అంబులెన్స్ సర్వీసెస్, బెస్ట్ డాక్టర్స్, everything we are there in a country today. It all happens because of the policy. సార్, వన్ థింగ్, ఫైజర్ లాంటి కంపెనీస్కి సీఈఓగా జాయిన్ చేశారు, అయిపోయింది, ఓకే. మీ కాంట్రిబ్యూషన్ భారతదేశానికి ఇవ్వాలి అని చెప్పేసి మీ దేశభక్తిని కనుపరుచుకోవాలని దేశానికి మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఎంతైనా మీరు పుట్టిన నేల మీది. సో ఇలాంటి దేశంలో ఫైజర్ లాంటి బ్రెయిన్ సెట్, సన్ ఫార్మాలో చేసిన బ్రెయిన్ సెట్ అంతతో మీరు ఓన్గా ఏదైనా స్టార్ట్ చేశారా ఇప్పుడు? సార్, సుదీక్ష హాస్ కంప్లీటెడ్ 16 years అండి. సుదీక్ష అనేది నా కూతురు పేరు. ఓకే. ఎందుకంటే నా కంపెనీ ట్యాగ్ లైన్ ఎథిక్స్ విత్ ఎక్సలెన్స్. 16 కంపెనీల్లో 11 కంపెనీలు ఫార్చ్యూన్ 500. ఫార్చ్యూన్ 500లో 11 కంపెనీస్ ఉన్నాయి వరల్డ్ వైడ్. వీఆర్ నంబర్ 1 ఇన్ స్టూడియోస్ అండి. వీ ఆల్సో హ్యావ్ పోస్ట్ ప్రొడక్షన్. వీఆర్ ఆల్సో ఇంటూ సోలార్ ప్లాంట్ అండి, పవర్ జనరేషన్ ప్లాంట్ ఇన్ కర్ణాటక. సో వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ 11 కంపెనీస్ ఫార్చ్యూన్ 500. సో ఫార్చ్యూన్ 500 అంత గొప్పగా చేయగలిగిన కారణం ఏమంటే, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో నాది కంపెనీ 200 కంట్రీస్లో వ్యాపారం ఉందండి. హెడ్ క్వార్టర్స్ అట్ జోహానస్బర్గ్ అండి. ఎవ్రీ సెకండ్ హౌస్లో ఒక వ్యక్తికి నేను ఉద్యోగం ఇచ్చాను. బికాస్ కన్యా గేవ్ మీ లైఫ్, ఆఫ్రికన్ కంట్రీ, ఐ గేవ్ బ్యాక్ దెమ్ టు దెమ్. సో భారతదేశంలో ఇచ్చేది కంటే కూడా ఎక్కడ నా జీవితం ఇచ్చాను వాళ్ళకు ఇచ్చాను. ఎవ్రీ సెకండ్ పర్సన్ ఇన్ ద కంట్రీ వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చాను. సో గొప్పతనం వచ్చి క్రియేటింగ్ జాబ్స్ అండి. బిజినెస్ ఎంత టర్న్ ఉంటే వీ క్రియేట్ లార్జెస్ట్ ఎంపైర్ ఇన్ ద కంట్రీ. అది కాకుండా ఇప్పుడు 4 కంపెనీలు స్టార్టప్స్ చేసి పెట్టేసండి. అది కూడా ఒక 20-30 కోట్లు వ్యాపారం చేస్తాను. హెల్త్ కేర్, ఐ హావ్ అగైన్ స్టార్టెడ్ హెల్త్ కేర్. వీ బాట్ ఏ ఫ్యాక్టరీ అండి. 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి నాకు, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్. అది కూడా రీటైల్స్ ఉన్నాయి, ఫార్మసీస్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సర్వీసెస్తో టైఅప్ చేస్తున్నాను. ఎంటైర్ 360 degree టు కలెక్ట్ ద మెడికల్ టూరిజం. ప్రపంచ దేశంలో మనం ఎంత తీసుకోవాలో అన్నీ మనం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేసి ఇప్పుడు టిపికల్గా చేశాను. సో దట్ ఈస్ బ్యాక్డ్ విత్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టెక్నాలజీ అండి. వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ ద లార్జెస్ట్ డేటా సెంటర్ అండి, డేటా స్టోరేజ్ సెంటర్. పోస్ట్ కోవిడ్ డేటా సెంటర్స్ కెనాట్ గో అవుట్ అని చెప్పినప్పుడు పాలసీ మేకింగ్ అగైన్ వీఆర్ సెట్టింగ్ అప్ ద లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ సౌత్ ఇండియా. వీ వాంట్ టు మేక్ ఇట్ ఫ్యూచర్ కదండి, జరుగుతున్నది ఆల్రెడీ జరిగే ఒకటి. సో టాస్క్ ఈజ్ దట్ నెక్స్ట్ 1.5 year వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ పబ్లిక్ అండి. So my shares are going to hit at 13,000 per share kind of a thing. That's the first time in the Indian history. So that is the cap size we are looking for. సార్, చాలామంది బయట సార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే భారతదేశానికి ప్రెసిడెంట్గా చేశారు, వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. అలాంటి పర్సన్ యొక్క ఆస్తుల విలువ భారతదేశంలో ఒక అంబానీ ఆదానికి ఉన్నాయనే ఒకటి ఉంది. రెండవది, మీరు గ్రాండ్ సన్గా ఉన్నారు, ఫైజర్ కంపెనీ లాంటికి సీఈఓగా చేశారు. ఎన్ని లక్షల కోట్లు ఆస్తున్నాయని ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడకపోతే ఇంటర్వ్యూకి అర్థం ఉండదు కాబట్టి ఆయన వదిలేసిన ఆస్తి ఎంత? అసలు సర్వేపల్లి రాధాకృష్ణ సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సార్, ఫిలాసఫీ స్పిరిచువల్ కంటే సార్ కొంచెం ఫ్రాంక్గా మాట్లాడాలి. ఆయన ఇచ్చిన ఆస్తి అండి. ఈరోజు మీ మారి ఒక స్నేహితుడు ఆదరించి పిలిపించి నా ఇంటి వాడు అనే ఒక పిలుచుకునేంత లెవెల్కు ఉన్నానంటే అది ఒక జనరేషన్ అయినాక ఆయన ఇచ్చిన అదే పెద్ద ఆస్తి. ఈరోజు ఎవరి దగ్గర పోయినా ఏ ఒక వ్యక్తి ఎన్ని స్థాయిలో, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత పెద్ద బ్యూరోక్రాట్ అయినా, ఎంత పెద్ద అయినా, ఈరోజు నా ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి నేను ఇంత వాడి మనవడు అంటే మీకు ఏమీ చూడకుండా ఒకసారి వచ్చి మిమ్మల్ని చూడాలని చెప్పి చూసిన ఒక విలువలు ఇచ్చిన వాడు ఇంక ఎన్ని జనరేషన్స్కి ఉంటుందో కూడా నాకు తెలియదండి. అందరిలో ఉంటాను. నేను కూడా ఒక ఫాలోయర్గానే ఉన్నానండి. ఒకరోజు ఈ మారి అయిన ఒక విషయంలో నన్ను రాధాకృష్ణన్ అంటే ఎవరిని తెలియని ఒక సిచ్యువేషన్ ఇండియాకి వచ్చిన కొత్తలో
అందరూ టీచర్స్ డే రోజు సెప్టెంబర్ 5th చేస్తారండి. మళ్ళీ హోల్ ఇయర్ మర్చిపోతాం. ఇప్పుడు ప్రతిరోజు అది అనుకోవాలన్న ఒక డ్రైవ్తో జరుగుతుందండి ఈరోజు. మీ ముందర అలాంటి ఒక ఫాలోయర్గా మీ దగ్గర వచ్చానే కానీ మనోడుగా రాలేదండి. లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఎంతోమంది అంటారు దీంట్లో వల్ల మీకు ఏదైనా గెయిన్ ఉందా అంటే లేదండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తాం. నాకు ఏమైనా ఎత్తుకొని చేయాల్సిన అవసరం లేదండి. మేము ఆస్తులు చేసుకున్నాం, కష్టపడి సంపాదించాము, చేసుకున్నాం. సో ఆస్తుల విలువ అది ఏమీ లేదండి. ఎందుకంటే నాకంటే మీరు పెద్ద, మీకంటే ఇంకోరు పెద్ద, డబ్బుల్లో మీరు అలా క్వాంటిఫై చేసుకోకపోతే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ మ్యాన్లో ఒకటిగా ఉన్నాను. డెఫినెట్లీ చేస్తాను. మీరు మరి సర్వే చేస్తే నేను నెంబర్ 1లో కూడా ఉంటాను, ఒక టాప్ రిచెస్ట్లో ఉన్నాను. సార్, సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే ఒక భారతరత్న, ఒక ప్రెసిడెంట్. లేకపోతే ఆయన ఫస్ట్ టైం రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మీద ఏదో పుస్తకం వచ్చింది. నేను కొంత చదివాను, ఆ తర్వాత తెలియదు. మీరు చదువుంటారో లేదో నాకు తెలియదు. చదివాను సార్. చదివారా? అన్ని పుస్తకాలు చదివాను సార్. ఇంకా చదువుతున్నాను అండి. హి హాస్ కన్వర్టెడ్ భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్ అండి. ద ఫస్ట్ పర్సన్ టు కన్వర్ట్ భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో చేశారు అంటే గ్లోబలైజ్డ్. అవునండి. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ సంబడి. ఆయన పైన రాసిన పుస్తకాలు గట్టిగా చదివి ఉంటారు. ఫస్ట్ పర్సన్ వేర్ హి హస్ చేంజ్డ్ భగవద్గీత ఇన్ ఇంగ్లీష్. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అయితే ఆయన చదివింది క్రిస్టియన్ కాలేజెస్లో అని, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. బట్ ఆయనకు హిందుత్వవాదిగానే పేరుంది. ఎప్పుడైనా బలమైన హిందుత్వవాది అనే పేరు అప్పట్లో లేదండి. యాక్చువల్లీ అది తప్పండి. ఓకే. హీఈస్ ఓన్లీ ప్రెసిడెంట్ హు హస్ బీన్ వెరీ గుడ్ విత్ ఆల్ ది కమ్యూనిటీస్. ఓకే. రాస్మి ఆయన వేరే కమ్యూనిటీస్ గురించి ఆయన రాసిన కోట్స్ దండిగా ఉన్నాయి. స్పోక్ అబౌట్ ముస్లిమిటీ, స్పోక్ అబౌట్ క్రిస్టియానిటీ, ఈ స్పోక్ అబౌట్ జైనిజం, ఈజ్ అ మ్యాన్ కన్వెన్షనల్ రిలీజియన్స్ గురించి మాట్లాడిన ఏకైక లీడర్. భారతదేశం 2 విధాలుగా విడిపోవాలి, పాకిస్తాన్, ఇండియా అన్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్టాండ్ ఎట్ సైడ్ ఉండొచ్చు అప్పుడు? సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈజ్ అన్ అకాడమిషనల్ ప్రెసిడెంట్ అండి. అకాడమీస్, ఎస్ కరెక్ట్. ఈజ్ అన్ అకాడమిషనల్ ప్రెసిడెంట్ అండి. పొలిటికల్గా ఉన్నట్టు లేదండి. ఎటు సైడ్ పోలరైజ్ చేసే. బట్ ప్రపంచంలో ఎంతోమందికి తెలియదండి. ఇండియా గాట్ ఫ్రీడమ్ అని రాత్రి 12 గంటలకు చెప్పిన ఏకైక వ్యక్తి డాక్టర్ రాధాకృష్ణన్. అనౌన్స్ చేసిందే రాధాకృష్ణన్ అండి. ఆ రోజు చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్గా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఆయన సోర్ థ్రోట్ వల్ల ఈ డాక్టర్ రాధాకృష్ణ వాజ్ అలౌడ్ టు అనౌన్స్ that India got freedom. So if India got freedom, it was announced by him. He is 100% Indianism. Indianism is a different subject అండి. It is not about one particular community. Communityism. So లేదండి. So I think if you define Radhakrishna, he is a Indianism by, I am also like that. Indianism by ఒక భారతదేశాన్ని నిండిత్వంగా చూడాలంటే డాక్టర్ రాధాకృష్ణ. If I can define Radhakrishna, he is an Indian by thing. He is an Indianism. He is a epitome of Hinduism and Indianism. ఆయన పుట్టిన వాళ్ళ హిందూగా ఉన్నాడు కాబట్టి హిందుత్వ గురించి దండిగా రాశాడు, దండిగా చదివాడు, దండిగా రీసెర్చ్ చేశాడే కానీ ఏ ఒక్క జాతిని కించపరచలేదు. నా గొప్పతనం చెప్పాడు తప్పి కానీ ఇంకొకరిని అయితే కించపరచలేదు. సో ఈ సెడ్ ఇండియా కెన్ క్యారీ ఎవ్రీబడి అలాంగ్ విత్ ఇట్ అన్నాడు. సో దట్ వై యూ బికమ్ ఏ మోస్ట్ స్పిరిచువల్ ఫిలాసఫికల్ ప్రెసిడెంట్. ఈవెన్ దో ఈజ్ బేసిక్లీ ఏ ఫిలాసఫర్, ఏ హిస్టోరియన్. మీరు అవ్వడానికి ఎంత పెద్ద CEO అయినా 1000 కోట్ల శాలరీ సంపాదించిన ఫైజర్లో, బట్ తాతగారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నుండి మీరు ఏమైనా నేర్చుకున్నారా ఆయన లైఫ్ మొత్తాన్ని అని అంటే ఏమన్నా ఉన్నాయా? సార్ మీరు అది చెప్పాలంటే సార్ మేము ఇంత పెద్ద స్థాయికి వచ్చినప్పుడు తెలియని ఒక అరగన్స్ ఉంటుందండి. చాలా అరగంట్గా ఉంటుంది. అరగన్స్ అంటే నేను ఎదుటివాడిని గుర్తించలేని స్థాయి. అంటే మీ గురించి నేను తప్పుగా మాట్లాడాను కాదు, గుర్తించలేని స్థాయి. అదే చెప్పాను కదా, కారు ఎక్కితే ఎయిర్పోర్ట్ వరకు ఎవరిని చూడను అనేసి. సో మీరు అడిగారు కదా ఎందుకని. ఒక భోజనమే లేని, నీళ్ళు లేని ఒక ఎడారి నుంచి ఒక బ్యూటిఫుల్ గార్డెన్లో వాక్ చేసేప్పుడు వెనక తిరిగి ఎడారిని చూసేవాడు ఎవడూ లేదండి. నాకు ఎడారి నా వెనకే షాడోగా వచ్చింది. ఈ టైంలో ఒక ఇండియాలో నేను ఫార్మల్లో చేసేప్పుడు కూడా ఎక్కడో ఒక్కొక్క చోట్ల నేను చెప్తా ఉన్నాను. ఈ మరి అంటే బెల్గాంలో పనిచేస్తానంటే ఒకరికి ఎవరో మా పిల్లకాయ చెప్పాడు, మా బాస్ ఎంత పెద్దవాడు తెలుసా అంటే ఈయన సోన్స్ గ్రాండ్స్ అని. ఆయన నన్ను గెట్అవుట్ అనేసాడు బయటికి. నేను అడిగాను ఏంది సార్ బయట పోండి. ఇది అన్ని చోట్ల చెప్తాను. నాకు భయం అయిపోయా. యూనో ఆస్క్ మీ హూ ఇస్ రాధాకృష్ణ అంటే చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ అయితే మీరు నవ్వుతారండి. గెట్అవుట్ అన్నాడండి. బయట పోయి నిల్చుకుంటే షూ ఇప్పు సాక్స్ ఇప్పుకున్నాడు. ఇప్పాడండి. పెరట పక్కకి రండి. ఒక పాత బావి ఉంది. ఎత్తుకు తలపై నీళ్ళు పోసుకోండి. నేను దబాదబాని పైన పోసుకున్నాను. ఐ వాజ్ లిటరలీ ఫాలోయింగ్ హిమ్ అండి. భయం అయిపోయారు. టాప్ డాక్టర్ ఆఫ్ బెల్గాం. సడన్గా నేను పోయేమో నేనేమో తప్పు చెప్పానా, ఆయన పేరు చెప్పింది తప్పు అయిపోయిందా, నాకు ఒక 5 నిమిషాలు మీకు చెప్తే మీకే ఆశ్చర్యంగా ఉంది. గెట్అవుట్ అన్నాడు. బయట పోయాను. పెరటి పక్క రా అన్నాడు. పోయినా బిందెలు ఎత్తుకో. నేను ఎంత పిచ్చోడ్లాగా టైగి ఎంత వేసుకున్నాను, ఎత్తుకొని బిందెలు ఎత్తుకొని పోసుకున్నాను. అది ఒక భయము, ఒక ఆశ్చర్యం. మళ్ళీ వెనక పక్క నుంచి లోపల రండి అన్నాడు. వచ్చినాక ఒక బీగం ఇచ్చి ఆ రూమ్ తెరచండి. ఇంకా కూడా ఉందండి ఆ ఇల్లు. అంటే కొంచెం పాత ఇల్లు, క్లినిక్ ఫ్రంట్లో ఉంది. ఆ ఇల్లు అట్నే ఉంది. అప్పుడు
తలుపు తెరిస్తే నా గుండె అట్నే ఒక 2 సెకండ్లు నిలిచిపోయింది. ఒకసారి రాష్ట్రపతిగా ఉన్నాడు, మా తాత అక్కడ వచ్చి పనుక్కున్నాడంట. ఫుల్ మా తాత ఫోటో పెట్టి అక్కడ లోపలికి కాలు పట్టే అర్హత నీ ఒకడికే ఉంది. జస్ట్ సీ ద గూస్ బంప్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్ అండ్ ఐఎమ్ హ్యావింగ్. ఇఫ్ ఐఎమ్ టెలింగ్ యూ మై గూస్ బంప్స్. ఇది ఒక అనుభూతి. ఇది అవుతాండి. కొంచెం వచ్చాము, బెంగళూరుకి వచ్చాను, కొంచెం అందరూ అయినాక నాకు అనిపించే ఈ మరి అంతా అవుతుంది. తాతగారి గురించి చెప్పాను స్లోగా. నేను ఐఎమ్ సారీ నా రోటరీ క్లబ్లో కానీ ప్రతి ఒక్కరు కానీ చెప్పడానికి స్టార్ట్ చేశాను. సోన్స్ అని ముందంతా కొంచెం ఎంబరాసింగ్గా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో మనమేనో మరి లేకుండా కొంచెం ఫ్రీగా వచ్చేకి స్టార్ట్ చేశాను. ఒక పెద్ద టీచర్స్ డే ఫస్ట్ టైం ఇండియాలో వచ్చినాక టీచర్స్ డే చేశారు. పిలిచారు ఒక 100 కిలోమీటర్స్ పోతే పైన కూర్చొని నాకు అంతా మాకేమంతా అలవాటు లేదండి. పాంపన్ గ్లోరీ వాళ్ళు ఒకరు స్పీచ్ నా గురించి తెలియని వాడు కూడా వీడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి స్టార్ట్ చేసి ఇంకా ముందు కూర్చోండి. అంటే మేము కార్పొరేట్ లీడర్ అండి మన పేరు. ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది. ఒక వెనక ఒక ఆయన వచ్చి పిలుస్తాను అన్నాడు. నేను చెప్పాను నేను ఒక పేపర్ జర్నలిస్ట్ అండి, కింద ఒక పెద్ద ఆయన వెయిట్ చేస్తాను, ఆయన మీట్ చేయండి. అజ్ఞానం నుంచి జ్ఞానానికి పోయేదానికి ఒక రీజన్ అండి. ఇప్పుడు శర్మాజీ సార్ రిఫైన్డ్ శర్మ ఫర్ యూ. ఆ టైంలో సార్ కార్పొరేట్ లీడర్ ఒక నా ఫ్రెండ్ నిన్న కూడా అడుగుతున్నారు. కొంతమందికి అనుమానం వస్తుంది ఇంత సాఫ్ట్గా ఉన్నా అంటే నిజం వీడు ఇదేనా, నిజంగానే అలా ఉంటాడా నటిస్తాడా అనేది ఒక డౌట్ వచ్చేస్తా. నా స్నేహితురాలకు కూడా అట్నే అయింది 2 రోజుల నుంచి. ఆమె కూడా అంటుంది నిజంగానే వీడు ఇట్నే ఉంటాడా, ఇంత పెద్ద గొప్పవాడు ఇంత పెద్దవాడు. క్వశ్చన్ వచ్చాడు నిజంగా వాడా, ఫస్ట్ క్వశ్చన్ మీరు అంత డూప్లికేటా ఫేకా ఎవరి గురించో పేరు చెప్తున్నాడా, వీడెంత ఇట్టుంటాడు అంటే అంత పెద్ద గొప్ప మహనీయుడు మనోడు అంటే అట్నే ఉండాలనేసి. ఒక ఫైజర్ సీఓ అంటే ఎట్టు ఉండాలి యాక్చువల్గా అట్టు ఉండే నాకు చూడలేదు ఎవరు. అప్పుడు చూసినవాడు ఇప్పుడు నా పక్కన ఉంటారండి. అపాయింట్మెంట్ కూడా కష్టమే లేదు. అప్పుడు ఫైజర్లో ప్రెసిడెంట్లు నాకు అపాయింట్మెంట్ తీసుకునేవాడు, నేను ఇచ్చేవాడిని కాదు. ఇప్పుడు వాళ్ళు నా పక్కన కూర్చున్నప్పుడు నా గురించి మీ మన వాళ్ళు ఎంత సింపుల్గా ఉన్నాడంటే వాడు నవ్వేవాడు. మీరు అప్పుడు చూడలేదు వాడిని. వాడు ఒక మనిషిగా చూడండి. అంటే మాకు బిజినెస్. ఇప్పుడు సార్తో మీకు ఏమైనా అపాయింట్మెంట్ ఉంటే నేను నాకు ₹1 కోటి వస్తుంటే మాట్లాడుతాడు, లేదా డోంట్ వేస్ట్ మై టైం అని పోతాను. జస్ట్ ఈ మైండ్ ఈ స్టేజ్కి వచ్చి కూర్చున్నాను. ఆల్మోస్ట్ 11 o'clock స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ 5:30కి ముగిసిందండి. 5:30కి ఇంకా చిరాకు వచ్చి పోయానండి. సార్ నిజం చెప్పాలంటే సార్ లైఫ్ టైంలో కన్ను తెరిచిన రోజు అండి అది. ఆయన చేయి పట్టుకొని గట్టిగా పడినాడు. ఆల్మోస్ట్ ఒక 78 ఏళ్ళండి అప్పుడు ఆయనకు. ఒక చిన్న పిల్లకాయ, ఒక 20 ఏళ్ళ పిల్లకాయ, 19. మా తాతగారు మీ పేరు వేసిన ఒకే ఒక రీజన్కు 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మిమ్మల్ని ముట్టుకోవాలని వచ్చాడు. ఆయన కంటి నీళ్ళు 2 పడిందండి. నేను అడిగాను తాతగారు ఏమైంది అని. అన్నాడు మీ తాతని టచ్ చేశానండి, మిమ్మల్ని టచ్ చేస్తాను, ఐ వాంట్ టు టచ్. జస్ట్ అంతకంటే ఒక ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో ఎవరికి ఒక అనుభూతి అయింది. అండ్ బిలీవ్ మీ ఆర్ నాట్, ఈ రోజు వరకండి రోజుకొకరోజు నాకు ఈ మరి ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఇఫ్ యు ఆస్క్ మీ ఇఫ్ యు నో రాధాకృష్ణన్, ఐ డోంట్ నో సార్. ఎవ్రీ డే ఐ గెట్ 1 person ఇన్ మై లైఫ్ హూ ఈజ్ అమేజ్డ్. అండ్ ఒకరోజు ఒక పెద్ద జర్నలిస్ట్ నాకు కూర్చొన్నాడు. మీకు తెలియకుండా ఉండొచ్చు ఈ విషయం, చాలా మందికి తెలియదు. మీకు మీ తాతకి ఏమన్నా స్పోర్ట్స్ గురించి ఇష్టం తెలుసా మీకు అన్నాడు. చాలా పెద్ద ఆయనండి ఆయన. మా తాత ఏంటి స్పోర్ట్స్ ఏంటి, ఈస్ అ స్పిరిచువల్ లీడర్ ఫిలాసఫర్ అవుతున్నాడు. సార్ మీ తాత లాంటి పిచ్చి ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉండేవాడు ఎవడు లేదు. హీఈస్ ద మ్యాన్ హూ ఫౌండ్ డ్యూరాండ్ కప్ అని. ఓ మై గాడ్. ఆయన ఎట్లా చేస్తుంటే అప్పుడే మొదటి రోజు జర్నలిజం వచ్చినప్పుడు మా తాతగారు పక్కన ఐ థింక్ భారతదేశంలో ఫస్ట్ టైం నిర్వహించిన పక్కన రైటింగ్ రాస్తున్నాయండి ఆయన. సార్ అప్పుడు నేను చిన్న పిల్లకాయని సార్, మీ తాత ప్రెసిడెంట్ అకౌంట్ పక్కన కూర్చోండి. ఇప్పుడు ఇంత పెద్ద వయసు అయిపోయింది, నాకు ఆ అనుభూతి, నాకు భయమే. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్, నేను క్రికెట్ నుంచి వాళ్ళు తెలీదు. అది అయినాక ఫుట్బాల్ చూసి స్టార్ట్ చేశాను. సీరియస్గా ఐ స్టార్టెడ్ సీయింగ్ ఫుట్బాల్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్. రాధాకృష్ణ గారు నిజంగా దట్ గుడ్ ప్లేయర్ ఇన్ ఫుట్బాల్ అండ్ ఈ లవ్స్ ఫుట్బాల్ అనేది మనకు తెలియదు. సో ఈ మరి రోజుకొకటండి, రోజుకొక అనుభూతి, రోజుకొక స్నేహితులు. మీ తాత అంటే ఇలా ఉంటాడండి అనేసి. ఒక పొలిటీషియన్ వాడు నన్ను ఒక పెద్ద ఆయన దగ్గరికి తెచ్చుకోమండి, బీజేపీ లీడర్ దగ్గర, పేరు చెప్పకూడదు, పెద్ద ఆయన హార్వర్డ్ క్వాలిఫైడ్, మనం అందరూ భయపడేంత ఒక లీడర్. ఒక 5 ఎమ్మెల్యేలు పిలుచుకొని పోయినారు. సార్ రాధాకృష్ణ మనోడు వచ్చాడు రండి సార్, నన్ను పిలుచుకొని పోయినాడు. ఆయన వెళ్ళిపోడా అన్నాడు. సో ఐ గెట్ దిస్ ఎక్స్పీరియన్స్. వెళ్ళిపోడా నేను పైత్యం అవునుకుంది. నాకు చండ కోపం వచ్చేసింది. ఏంది ఎవరు పోయినా రాధాకృష్ణ అంటే మీరు అనుకున్నట్టు రెడ్ కార్పెట్ ప్లీజ్ కమ్ అంటారు, వీడు వెళ్ళిపోడా. మొదటినే ఆయన చూస్తే భయము, పెద్ద లీడర్, అందరికీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి భయమైన ఒక బీజేపీ లీడర్ ఆయన. వెళ్ళిపోండి అని చెప్తే సార్ నాకు ఏమన్నా నేను అంత తప్పుండే చెప్పండి సార్ ఏమింది.
ఈ గురించి తెలుసుకోవాలంటే రేపు మార్నింగ్ 5 o'clock మెరీనా బీచ్ రా అన్నాడు. సరే భార్యకు వచ్చి చెప్పాను, అప్పుడు చెన్నైలో ఉంటామండి, నా భార్యకి చెప్పాను రేపు మార్నింగ్ 5 గంటలకు మెరీనా బీచ్ పోయేది. ఎందుకు ఇది తిట్టాడని తెలుసుకోవాలని. ఈ పక్కన 5 మంది వచ్చేసి వాళ్ళు డౌన్ అయిపోయినారు. ఇంత పెద్ద గొప్ప వ్యక్తిని పిలుచుకోకపోతే వీడేమి తిట్టిస్తున్నాడని చెప్పి వాళ్ళు పోయేశారు. వాళ్ళు నాతో మాట్లాడారు. మళ్ళీ వచ్చినాక ఆయన దగ్గర గుర్రంలో వాకింగ్లో పోలీస్ వాళ్ళంతా గుర్రంలో వాకింగ్ అందరినీ పంపించేసి మడ గురించి చెప్పి చేయి భుజం పైన వేసుకొని సాంస్క్రిట్ శ్లోకం చెప్పేకి స్టార్ట్ చేసేసారు. శ్లోకం చెప్తూ అర్థాలు చెప్తున్నాను నాకు. అంతా అయింది. ఒక 1/2 hour ఆయన వాకింగ్ ఆయనతోనే మెరీనా బీచ్లో వచ్చి నేను అడిగాను, ఎல்லாம் కరెక్ట్ సార్, ఇదేం సార్ టిఫినింగ్ అని. నిన్ను వచ్చి ఆయన నా టీచర్, నేను ఆయన స్టూడెంట్. నేను ఈ 5 MLAలు పక్కన పెట్టుకొని వస్తే నీకు బుద్ధిలో పొలిటిక్స్ అంటే నీకు తెలీదు. వాళ్ళతో వచ్చి నేను రేపొన్న వచ్చి సార్ రాధాకృష్ణ వాళ్ళ ఫ్రెండ్ సార్ని వచ్చి ఆయన పేరు పాటు చేస్తారు, డోంట్ కమ్ విత్ పొలిటీషియన్స్ టు మై రూమ్, ప్లీజ్ గెట్ అవుట్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి నేను అవమానం చేస్తే నెక్స్ట్ టైం నీ పేరు చెప్పరు. లేకపోతే ఐ నో డాక్టర్ శర్మ హూ ఇస్ గ్రాండ్ సన్ అని చెప్పి నా రూమ్కి వస్తారు. ఆయన నా టీచరు. ఆయన మాకు పాఠం చేసేప్పుడు స్టార్ట్ చేసేప్పుడు సాంస్క్రిట్ శ్లోకం చెప్పి అర్థం చెప్పేవాడు. క్లాస్ ముగించి నాకు చెప్పేవాడు. అందుకే ఇఫ్ యూ వాంట్ టు నో రాధాకృష్ణ యువర్ సెల్ఫ్, ఐఎమ్ ఈ స్టూడెంట్, వాడి మనవడివి, ప్లీజ్ కమ్ ఇన్. సో ఈ మారి ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఎక్కడా చూడలేము. అలాంటి ఒక అనుభూతి గ్రేటెస్ట్గా ఉండింది. సార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంత ఆస్తి మీ ఫాదర్కి ఇచ్చారు, మీ ఫాదర్ మీకేమి ఇచ్చాడు అంటే ఏం చెప్తారు? మా నాయనకి ఏమీ లేదు, కానీ నాకు ఒక 32,000 పుస్తకాలు ఇచ్చినాడు. 2,000 పుస్తకాలు ఇచ్చారు. ఒక సొంత ఇల్లు, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఉందండి మా దగ్గర. ఒక 32,000 పుస్తకాలు ఉన్నాయి. ఒక దేశానికి ప్రెసిడెంట్ అంటే ఏ రకమైన ఆస్తులు ఉండాలి? ఇప్పుడండి మా నాయనగారు ఒకరోజు ఆయన పోయి అడిగారంట, ఒక డిపార్ట్మెంట్లో, ఆయన గవర్నమెంట్లో డిఫెన్స్లో ఉన్నాడు, వేరే డిపార్ట్మెంట్కి మార్చుంటే ఆయన నవ్వేసి తిట్టేసిపోయినట్టు. ఎందుకుంటే రేపొద్దున అందరూ మీ అల్లుడికి ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్తారు, దానికి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయను. ప్రెసిడెంట్ మా అల్లుడిగా రాక నువ్వు ఎదుగుని. మా నాయన కూడా మమ్మల్ని అలానే ఎదిగించాడు. సో ఆస్తులు అంటే ఇదేండి, మీకు చెప్పిన స్టోరీలే మా ఆస్తి అండి. ఈరోజు ఒక గర్వ తగిన పొలిటికల్ లీడర్ ఎవరన్నా అవ్వచ్చు, అయినారు అంటే, ఒక ఏట అవుతారంటే వాడికి జనబలం అండి. ఆ విషయంలో రాధాకృష్ణ గారి పేరు నాకు జనబలం ఇచ్చిందండి. భారతదేశమే కాదండి, నేను హార్వర్డ్లో గోల్డ్ మెడల్ తీసుకున్న రోజు హౌస్ ఆఫ్ కామన్స్లో ఒక సెలబ్రేషన్ జరుగుతున్నది. హార్వర్డ్ టాపర్ వచ్చిందంటే ఒక పెద్ద ఆయన పరిగెత్తి వచ్చి టచ్ చేసి అది నేను అడిగితే సార్ అంటే నీకు రాధాకృష్ణ గురించి ఏం తెలుసు? ఏం తెలియదు సార్. అప్పుడు ఆయన అదే చెప్పాడు, ఎంత గొప్ప వ్యక్తి అంటే రాధాకృష్ణన్ గారు. వాళ్ళ నాయన ఎంపీ ఆఫ్ లేబర్ పార్టీ. ఈయనకి చెప్పాడంటే ఈయన ఎంపీ అని చెప్పాడు. వాళ్ళందరికీ ఒక డౌట్ వచ్చిందంట. వాళ్ళ వాళ్ళంటే యూకే పార్లమెంట్లో హౌ టు ప్రొనౌన్స్ ఏ వర్డ్, ఒక పదాన్ని ఎలా స్పష్టీకరణంగా చెప్పాలని వచ్చిన కాలంలో అప్పుడు క్వీన్ దగ్గరికి పోయినంట, ఎలిజబెత్ దగ్గరికి. అదేంటంట, ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు నో హౌ టు ప్రొనౌన్స్ ఇంగ్లీష్ ఇట్ ఈజ్ ఓన్లీ డాక్టర్ ఎస్ఆర్ అని చెప్పి ఆయన ఫోన్ చేస్తే ఆయన చెప్పాడంటే ఇలా ప్రొనౌన్స్ చేయాలని. పరా లాంగ్వేజ్ని కూడా కాన్కోర్ చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ ఎస్ఆర్. ఇప్పుడు కూడా సార్ వరల్డ్లో మీరు ఏ ఒక అవార్డు ఇచ్చినా, నేను కానీ నాకు తెలిసి నా గురించి ఐ లవ్ టు టేక్ ఇట్ అండి. భారతదేశంలో మీరు పేట్రియాటిజంని అడిగితే నైట్హుడ్ ఇచ్చిన సర్ రాధాకృష్ణ నెవర్ అక్సెప్టెడ్ సర్హుడ్. నైట్హుడ్ రిజెక్ట్ చేసిన ఏకైక భారతీయుడు డాక్టర్ ఎస్ఆర్ అండి. సో ఇంతకంటే పేట్రియాటిజం ఏం కావాలండి? సో ఆస్తులు ఇచ్చారంటే అండి, ఐఎమ్ ప్రౌడ్ టు సే 140 crore పీపుల్ లవ్ రాధాకృష్ణన్ అండ్ ఐఎమ్ ది ప్రౌడ్ చైల్డ్ టు దర్ ఫ్యామిలీ అండి. అందరింట్లో వాళ్ళ ఇంటి బిడ్డలాగా చూసుకున్నాను నేను. రాధాకృష్ణ అంటే ఎవరు అందరికీ తాత అండి, మీకు తాత, నాకు తాత, ప్రతి ఒక్కరు. ఇఫ్ వాళ్ళు ఆస్తిని ఇంతకంటే ఒక ఆస్తి నాకు వద్దండి. సార్ భారతరత్న అనౌన్స్ చేసినప్పుడు ఐ థింక్ అప్పుడు దర్ వాస్ ఏ కాంట్రవర్సీ ఆల్సో. ఆ నేపథ్యం చెప్తారు ఒకసారి? సార్ ఆ టైంలో ఏమవుతుందంటే ఎవరెవరికి భారతరత్న వచ్చింది అని వస్తుందండి. సో కొన్ని టైంలో అవార్డ్స్ అండ్ టైటిల్స్ ఎవరికి ఇస్తారో ఆ కాంటెంపరీస్కే ఇవ్వాలి. అది అయినప్పుడు ప్రతి ఒక్కరి అండ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ అవార్డ్స్ అండి. ఐ థింక్ సో పీపుల్ షుడ్ అక్సెప్ట్ దట్ ఈజ్ ఆర్డినరీ పర్సన్ హూ బికమ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆ ఒక షాడోలో మేమంతా అలా ఇచ్చేసాడు దేశానికి. అంతే అండి. అది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలండి. ఇప్పుడు మాది ఏమన్నా కొంచెం ఛాయా చూస్తున్నారు. ఎవరు తీసుకున్నారు భారతరత్న? వదిలేండి, పొలిటికల్ పర్లేదు సార్. సంబడి వాజ్ దట్. స్థాయి వేరు, వ్యక్తి వేరు. సో ఇట్ బికేమ్ కాంట్రవర్సీ. మీ మరి ఫ్రెండ్స్ ఎవరు ఒకరు కొంచెం కాంట్రవర్సీ చేశారు. ఇట్ వెంట్ అప్. ఎవరికి అది ఇప్పుడు అది మాట్లాడేది కంటే కూడా కండి ఈజ్ బియాండ్ అవార్డ్స్ అండి.